హాయ్ గైస్, నేను మీ రాజు. ఫోర్త్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయం కోసం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక నిజంగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచండి. శ్రీజ, హరీష్ గారు, ఫ్లోరా వీళ్ళు ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుండు అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మీ ఓట్ ఎవరికి వేసారో కూడా కామెంట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్తే ఫోర్త్ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అనే విషయానికి వస్తే లాస్ట్ 2 డేస్ నుండి శ్రీజ, ఫ్లోరా, మాస్క్ మ్యాన్ వీళ్ళ ముగ్గురు మధ్య నామినేషన్స్‌లో లీస్ట్ ఓటింగ్ అనేది నడుస్తుంది. నాకు ఇప్పుడే ఎలిమినేషన్ అప్డేట్ అయితే వచ్చింది. సాటర్‌డే, సండే షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అయ్యారా రాజు అంటే మన మాస్క్ మ్యాన్ హరీష్. యెస్, మాస్క్ మ్యాన్ హరీష్ అయితే హౌస్‌కి బాబాయ్ చెప్పడం జరిగింది. ఫ్లోరా గారిని పక్కన పెట్టేస్తే బాటమ్ 2లో ఉన్నది శ్రీజ మరియు మాస్క్ మ్యాన్ హరీష్. వీళ్ళిద్దరి మధ్య కొద్దిపాటి ఓటింగ్ డిఫరెన్స్‌తో శ్రీజ సేవ్ అయింది. మన మాస్క్ మ్యాన్ హరీష్ అయితే ఎలిమినేట్ అయ్యాడు. మాస్క్ మ్యాన్ హరీషే ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది? మిగతా ఇద్దరు ఎందుకు సేఫ్ అయ్యారు? కారణాలేంటి ప్రతిదీ మాట్లాడుకుందాం. ముందుగా ఫ్లోరా గారు ఎందుకు సేవ్ అయ్యారంటే, ఫ్లోరా గారికి అసలు తెలుగే రాదు. ఎంతసేపు సంజన గారితో సర్వెంట్ లాగా ఉండడం, టాస్క్‌లు కూడా పెద్ద పెర్ఫార్మన్స్ ఏం చేయరు. మరి ఎందుకురా సేవ్ అయ్యారు రాజు అనంటే, చాలా కారణాలున్నాయి దీనికి. మెయిన్ థింగ్ వచ్చేసి ఆవిడకి బయట బీభత్సమైన పిఆర్ జరుగుతుంది. ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అలాగే ఆవిడకి సంజన గారు ఓటింగ్ అనేది ఆవిడకి కూడా పడుతుంది. అలాగే సెలబ్రిటీస్ అందరిలో కూడా ఆవిడకి ఎటువంటి గొడవలు లేదు. ప్రతి ఒక్కరితో కూడా చాలా క్లోజ్‌గానే ఉంటుంది. వాళ్ళ ఓట్లు కూడా ఈమెకి యాడ్ అవుతున్నాయి. ఇదే మెయిన్ థింగ్. అదే మన మాస్క్ మ్యాన్ హరీష్ విషయానికొస్తే ప్రతి ఒక్కరితోనూ గొడవలు, అలుగుతాడు, సరిగ్గా మాట్లాడు, ఎవరిని ఎలిమినేట్ చేస్తే వెంటనే వాళ్ళతో మాట్లాడడం మానేస్తాడు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పరంగా మనోడికసలు పీఆర్ టీమే లేదంట. ఇన్‌స్టాలో 4,000 ఫాలోవర్స్. అలాగే ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా ఉందంట. ఆ యూట్యూబ్ ఛానెల్‌లో పెద్ద సబ్‌స్క్రైబర్ కౌంట్ ఏం లేదు గానీ, యూట్యూబ్ ఛానెల్ ఉంది మనోడికి. అలాగే మనోడు ఎవరితోని మాట్లాడడు కాబట్టి 4 వీక్స్ నామినేషన్‌లో ఉన్నాడు. 4 వీక్స్ హౌస్‌లో ఉన్నాడు. బట్ ఎటువంటి ఫ్యాన్ బేస్ కూడా క్రియేట్ చేసుకోలేదు. ఎవ్వరు కూడా ఎటువంటి బాండింగ్ గాని, ఎమోషనల్ గాని దగ్గరవ్వడం గాని జరగకపోవడం వల్ల ఎవరి ఓటింగ్ యాడ్ అవ్వలేదు. మనోడికి కూడా ఎటువంటి ఓటింగ్ పడలేదు కాబట్టి లీస్ట్ ఓటింగ్ వలన ఎలిమినేట్ అవ్వాల్సొచ్చింది. మరి శ్రీజ దమ్ము ఎందుకు సేఫ్ అయిందిరా అంటే, శ్రీజ దమ్ము లాస్ట్ వీక్ బీభత్సమైన ఎఫర్ట్స్ ఇచ్చింది ప్రతి టాస్క్‌లో కూడా. స్టార్టింగ్‌లో అంటే బిగినింగ్‌లో కొద్దిగా నెగటివిటీ క్రియేట్ అయింది ఆమె మీద. అది కొద్దిగా బయటకొస్తుంది. తర్వాత పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడైతే సపోర్ట్ చేయడం జరిగిందో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈమెకు ఓటేయడం మొదలుపెట్టారు. అలాగే ఫ్రైడే ఎపిసోడ్ అనేది బిగ్గెస్ట్ ప్లస్ అయింది శ్రీజకి. కొద్దిపాటి డిఫరెన్స్ రావడానికి మెయిన్ రీజన్ ఇదే. ఇదొక వార్నింగ్ బెల్ లాంటిది శ్రీజకి. ఇలాగే గాని నెక్స్ట్ వీక్‌లో కూడా బిహేవియర్ చేస్తే మాత్రం శ్రీజ దమ్ము కూడా నెక్స్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. రేపైతే నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎవరెవరు ఉండబోవచ్చు అనే విషయం మీద, అనే టాపిక్ మీద వీడియో చేస్తాను. అంతవరకు బాయ్ సైనింగ్ ఆఫ్.